హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 5 లెసన్స్ నోట్స్ చెప్పుకున్నాం కదా. సో 6th లెసన్ నోట్స్ కంప్లీట్గా చూడండి, రాసుకోండి. ఒక 10 మినిట్సే ఉంటుంది. ఆ 10 మినిట్స్ మీరు రాసుకున్నారంటే 1 వీక్లో రివిజన్ కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సైన్స్కి సంబంధించి. ఎస్, లోహాలను వాటి భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా అలోహాల నుండి వేరు చేయవచ్చు. భౌతిక ధర్మాలనగా లోహాలు అలోహాల యొక్క భౌతిక ధర్మాలు చూద్దాం. ద్యుతి, దృఢత్వము ఇలా అన్నమాట. పలుచని రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని స్థరణీయత అంటారు. పలుచని రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని స్థరణీయత అంటారు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ లోహాల అలోహాల ధర్మాలకు సంబంధించి బిట్స్ వస్తున్నాయన్నమాట. కాంతివత అంటే ఏంటి, స్థరణీయత అంటే ఏంటి, ఇలా బిట్స్ రావడం జరిగింది. కంపల్సరీ ఇందులోంచి 1 బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకోండి ఒకసారి మంచిగా. ఓకే, పలుచని రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని స్థరణీయత అని అంటారు. స్థరణీయత లోహాల యొక్క సహజ లక్షణం. ఇక్కడ ఇనుప కడ్డీ అనేది ఉత్తమ వాహకం, బొగ్గు ముక్క అధమ వాహకం, గంధకం అధమ వాహకం, రాగి తీగ ఉత్తమ వాహకం, సల్ఫర్ ముక్క అధమ వాహకం. ఇక్కడ చూడండి, లోహాలు ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకాలు అని గుర్తుపెట్టుకోండి. తీగలుగా సాగదీయగల లోహపు గుణాన్ని తాంతవత అని అంటారు. సో పలుచని రేకులుగా మారుస్తే స్థరణీయత, తీగలుగా సాగదీస్తే తాంతవత అని అంటారు. లోహాలు ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి, ధ్వని గుణము ఉంది. లోహాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి. పదార్థాలు దృఢత్వం, ద్యుతి గుణం, ద్యుతి మీన్స్ మెరుపు, మెరిసే గుణం, స్థరణీయత, తాంతవత, ధ్వని గుణము కలిగి అవి ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకత గుణాలను కలిగిన వాటిని లోహాలు అంటారు. సో లోహాల యొక్క భౌతిక ధర్మాలేంటి? దృఢత్వం, ద్యుతి గుణం, స్థరణీయత, తాంతవత, ధ్వని గుణం, ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకత గుణాలను కలిగి ఉంటాయి లోహాలు. లోహాలకు ఉదాహరణ ఇనుము, రాగి, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం మొదలగునవి. సో ఈ గుణాలకు విరుద్ధంగా మృదువుగా, కాంతిహీనంగా కనిపించి సుత్తితో కొడితే పొడి పదార్థం విచ్ఛిన్నమయ్యి ధ్వని గుణాన్ని కలిగి ఉండని ఉష్ణ విద్యుత్ అధమ వాహకాలుగా గల పదార్థాలను అలోహాలు అని అంటారు. అలోహాలకి ఎగ్జాంపుల్ సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్. ఇవి టెక్స్ట్ బుక్లోనే చూడండి, కంపల్సరీ బిట్స్ వస్తాయి, పర్టికులర్గా చూసుకోవాలి. సోడియం, పొటాషియం వంటి లోహాలు మెత్తగా ఉంటాయి, చాకుతో సులువుగా కోయబడును. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించే ఒకే ఒక లోహం పాదరసం. సో పాదరసం అనేది ద్రవ రూపంలో లభించే లోహం. లోహాలు అలోహాలు రసాయన ధర్మాలకు సంబంధించి చూద్దాం. సో ఆక్సిజన్తో చర్య, ఆక్సిజన్తో చర్య, ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు. ఐరన్ మనకు తెలుసు, ఈ చర్య ఏంటి? ఐరన్ గాలిలో నీటి ఆవిరిని తీసుకొని ఏం చేస్తుంది? తుప్పు పడుతుంది, అదే కదా ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు చర్య. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా. తుప్పు, ఐరన్ ఆక్సైడ్ ఏంటి? ఐరన్ ఆక్సైడ్ ఏర్పడను. చూడండి, ఫార్ములాస్ కూడా ఇంపార్టెంటే, వాటి యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్, మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే, రాగి పాత్ర ఎక్కువసేపు తేమగాలికి గురైనప్పుడు, రాగి పాత్ర ఎక్కువసేపు తేమగాలికి గురైపోతే దానిపై మెరుపు ఆకుపచ్చ పూత ఏర్పడుతుంది, అంతే కదా. దానిపై మెరవని ఆకుపచ్చని పూత ఏర్పడుతుంది. రాగి పాత్ర తేమగాలికి ఉంటే మెరవని ఆకుపచ్చ పూత ఏర్పడును. కాపర్ ఆక్సైడ్, కాపర్ కార్బోనేట్ మిశ్రమము, కాపర్ ఆక్సైడ్ కాపర్ కార్బోనేట్ మిశ్రమము. చూడండి, కాపర్ ప్లస్ వాటర్
ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది గల గాలిలో. తేమ గల గాలికి సంబంధించి ఏమొస్తుంది మనకు? కాఫర్ ఆక్సైడ్ వస్తుంది మరియు కాఫర్ కార్బోనేట్ వస్తున్నాయి. ఈ రెండు కొత్త పదార్థాలు ఏర్పడతాయి. నెక్స్ట్ చర్య, ఇది అన్ని ఆక్సిజన్తో చర్యలు అనమాట. మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ నీటి సహాయంతో, మెగ్నీషియం ఆక్సైడ్ అనేది బూడిద, ఇది నీటిలో చర్య జరిపితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఏర్పడుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది క్షారము. ఎరుపు లిట్మస్ నీలి రంగులోనికి మారుటను క్షార స్వభావాన్ని తెలియజేస్తుంది. నీలి లిట్మస్ ఎరుపు రంగులోనికి మారుట అనేది ఆమ్ల స్వభావాన్ని తెలియజేస్తుంది. లిట్మస్ అనేది సూచిక కదా. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాలను కలిగి ఉంటాయి. సల్ఫర్ ఆక్సిజన్ చర్యలో వెలువడినటువంటి వాయువు సల్ఫర్ డయాక్సైడ్. అండ్ నెక్స్ట్ చర్య, సల్ఫర్ ఆక్సిజన్ చర్యలో వెలువడిన వాయువు సల్ఫర్ డయాక్సైడ్ నీటిలో కరిగిన సల్ఫ్యూరిక్ ఆమ్ల వర్షాలు కదా, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ సల్ఫ్యూరస్ ఆమ్లము నీలి లిట్మస్ని ఎరుపు రంగులోనికి మార్చింది అంటే ఇక్కడ ఎలాంటి స్వభావము? ఆమ్ల స్వభావము. అలోహాలు ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నీటితో చర్య. సోడియం లోహం అధిక చర్యాశీలత గల లోహం సోడియం. ఇది ఆక్సిజన్ నీటితో తీవ్రంగా చర్య జరిపేది సోడియం. అధిక చర్యాశీలత గలది. ఈ చర్యలో అధిక ఉష్ణంను విడుదల చేస్తుంది. అందువలన దీన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. నీటితో ఎక్కువ చర్య జరుగుతుంది, నీటితో ఆక్సిజన్తో, కాబట్టి సోడియంని కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఇనుము నీటితో నెమ్మదిగా చర్య జరుపుతుంది కానీ నెమ్మదిగా నిదానంగా చర్య అనేది జరిపి తుప్పు పడుతుంది కదా. సాధారణంగా అలోహాలు గాలితో అధిక చర్యాశీలత కలిగి ఉన్నప్పటికీ నీటితో చర్య జరపలేవు. అటువంటి లోహాలు నీటిలో నిల్వ చేయబడును. సాధారణంగా అలోహాలు గాలితో అధిక చర్యాశీలత కలిగి నీటితో చర్య జరపలేవు. అటువంటి అలోహాలు నీటిలో నిల్వ చేయబడతాయి. ఉదాహరణకు ఫాస్ఫరస్ అధిక చర్యాశీలత గల అలోహము ఫాస్ఫరస్. ఓకే, అధిక చర్యాశీలత గల అలోహము ఫాస్ఫరస్. వీటిని నీటిలో నిల్వ చేయబడతాయి. ఇవి నీటితో చర్య జరపవు. అలోహాలు నీటితో చర్య జరపవు అనేది గుర్తుపెట్టుకోండి. సోడియము నీటితో అధిక చర్యాశీలత ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కిరోసిన్లో నిల్వ చేస్తాము. అలోహాలు గాలితో అధిక చర్యాశీలత కలిగి ఉంటాయి కాబట్టి నీటిలో వీటిని నిల్వ చేయడం జరుగుతుంది. ఓకే, ఫాస్ఫరస్ గాలి తగిలితే మండిపోతుంది. అందువలన వాతావరణంలో ఆక్సిజన్ తగలకుండా ఫాస్ఫరస్ని నీటిలో నిల్వ చేస్తారు. అలాగే ఆమ్లాలతో చర్య. సాధారణంగా అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు, కానీ లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ మండుతూ టప్ మనిషి ధ్వనిని వాయువును ఉత్పత్తి చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనం ఏం చెప్పుకున్నాం? లోహాలు అనేవి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ క్షార స్వభావం కలిగి ఉన్నటువంటి లోహాలు ఆమ్లాలతో చర్య జరుగుతాయి. లోహాలు అనేటివి క్షార స్వభావం గలవి. క్షారాలు ఆమ్లాలతో చర్య జరుపుతాయి కాబట్టి క్షారాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వెలువడుతుంది. ఈ హైడ్రోజన్ వెలువడింది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? మండుతున్న అగ్గిపుల్లను దాని దగ్గర పెడితే టప్ అనే ధ్వనితో కూడినటువంటి వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆమ్లాలతో చర్య. రాగి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం HClతో చర్య జరపదు. రాగి సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపును.
రాగి సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపును. అలాగే నెక్స్ట్ క్షారాలతో చర్యలు. టప్పుమనే ధ్వని హైడ్రోజన్ వాయువు యొక్క ఉనికిని సూచిస్తుందని చెప్పుకున్నాం కదా. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. క్షారాలతో అలోహాలు చర్యలు సంక్లిష్టమైనవి. క్షారాలతో అలోహాల యొక్క చర్యలు సంక్లిష్టమైనవి. నెక్స్ట్ చూడండి, స్థానభ్రంశపు చర్యలు. ఇవి నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో చెప్పుకుందాం. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ DSC ఎగ్జామ్స్ అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.